హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము బయోస్పియర్ రిజర్వ్ సిరీస్ అయితే మనం కంటిన్యూ చేస్తున్నామండి. దిస్ వీడియో ఈజ్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ సిరీస్, అండ్ ఇన్ దిస్ వీడియో వీ విల్ టాక్ అబౌట్ ద 10th బయోస్పియర్ రిజర్వ్, దట్ ఈస్ నోన్ యాజ్ అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్ గురించి మనం ఈ వీడియోలో డిస్కషన్ అనేటువంటి చేయబడడం జరుగుతుంది. ఇప్పటికి మనం ఆల్రెడీ 9 బయోస్పియర్ రిజర్వ్స్ అయితే కవర్ చేశాము. ఇవన్నీ కూడా మీకు బయోస్పియర్ రిజర్వ్స్ అనేటువంటి ప్లేలిస్ట్లో మీకు అయితే అవైలబుల్ ఉంటాయండి. లైక్ స్టార్టింగ్ ఫ్రమ్ ద నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ దగ్గర నుంచి వీ టాక్డ్ అబౌట్ ద మోస్ట్ రీసెంట్ వన్ గ్రేట్ నికోబార్ బయోస్పియర్ రిజర్వ్ వరకు కూడా మనం కవర్ చేయబడడం జరిగింది. అండ్ ఇన్ దట్ సిరీస్ దిస్ వాజ్ ద నెక్స్ట్ వీడియో. లెట్ us స్టార్ట్ ద డిస్కషన్. బిఫోర్ దట్ దేర్ వాజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. యూపీఎస్సీ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే వస్తుందండి. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 35,000 రూపీస్. అండ్ అలాగనే మనకి కేవలం ఆఫర్లో మీకు 28,000 రూపీస్కే మీకు అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క ఫీ మీకు 30th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఎస్, లెట్ us స్టార్ట్ ద డిస్కషన్ ఫ్రెండ్స్. బయోస్పియర్ రిజర్వ్స్ గురించి మీకు ఆల్రెడీ తెలుసు. యునెస్కో నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ గురించి, మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ గురించి ఇవన్నీ ఆల్రెడీ ఫ్రమ్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ నుంచి మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోయి ఉంటే ప్లీజ్ ట్రై టు వాచ్ ద ప్రీవియస్ రిజర్వ్స్ యాజ్ వెల్ అండి, because they are very important from the exam perspective. So now let us start the discussion. The first and foremost one, that is known as Agasthyamala or Agastyamalai Biosphere Reserve అని చెప్పేసి అంటారు మనకి. It is a key biodiversity hotspot which is located in the southern India, like which spans from Kerala and Tamil Nadu. It is located at the southern tip of the Western Ghats అండి. ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ మనకి 2001లో మనకి ఎస్టాబ్లిష్ చేయబడడం జరిగింది. అండ్ ఇట్ స్పాన్స్ అరౌండ్ 3,500 స్క్వేర్ కిలోమీటర్స్ అక్రాస్ ద స్టేట్స్ ఆఫ్ కేరళ అండ్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు. 2 స్టేట్స్లో మనకైతే కనుక స్ప్రెడ్ అయి ఉండడం జరుగుతుంది. అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్, ఇట్ ఈస్ లొకేటెడ్ అట్ ద సదరన్ టిప్ ఆఫ్ ద మనకి వెస్ట్రన్ ఘాట్స్. దీన్ని మనకి యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అండర్లో మనకి 2016లో మనకైతే కనుక యాడ్ చేశారండి. ఓవరాల్ మన కంట్రీలో 18 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. దాంట్లో 12 బయోస్పియర్ రిజర్వ్స్ని యునెస్కో వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో మనకి యాడ్ చేశారు. ద రిమైనింగ్ 6 బయోస్పియర్ రిజర్వ్స్ వర్ నాట్ యెట్ యాడెడ్ ఆన్ టు ద దే వర్ నాట్ యెట్ రికగ్నైజ్డ్ అండర్ ద యునెస్కోస్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్. దేర్ ఫోర్ అండర్ స్కోరింగ్ ఇట్స్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్, ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ యొక్క ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ని గుర్తించి మనకి దీంట్లో మనకి యాడ్ చేయబడడం జరిగింది. ఎస్, నౌ let us moving forward. This is a representational image and where we have this the map of the distribution of this biosphere reserve between Kerala and as well as the Tamil Nadu. And the next important, as we already know, biosphere reserve gurinchi edi తీసుకున్నా కూడా we have the different zones, that is core zone, buffer zone and as well as a transition zone అని చెప్పేసి. In the similar way there are 4 important protected areas under this particular biosphere reserve. First and foremost వచ్చేసి మనకి షెండుర్నే. సో షెండుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, షెండుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి మనకి పిలుస్తారు. దిస్ వాజ్ ద ఫస్ట్ శాంక్చురీ అండర్ ద మనకి ఈ యొక్క అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్. సెకండ్ ఇంపార్టెంట్ శాంక్చురీ వీ హ్యావ్ ద పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి, పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటాం, థర్డ్ ఇంపార్టెంట్ వన్. అండ్ ఫైనల్లీ ద ఫోర్త్ ఇంపార్టెంట్ వన్ వీ కాల్ ఇట్ యాజ్ కలక్కడ్ ముదుంతరాయి టైగర్ రిజర్వ్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ అని చెప్పేసి మనకి ఇస్తుంటారు. వేర్ షెండుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, కలక్కడ్ ముదుంతరాయి టైగర్ రిజర్వ్. హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఆర్ పార్ట్ ఆఫ్ అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్ అంటే ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్ అండి. ఈ 4 ప్రొటెక్టెడ్ ఏరియాస్ కూడా మనకి ఈ యొక్క అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్ అండర్లో మనకైతే కనుక వస్తాయి. వీ హ్యావ్ టు డిస్కస్ దెమ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ వైల్డ్ లైఫ్ sanctuary which is present in this biosphere reserve. Starting from the first one, షెండుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి చూద్దాం. సో అవే పాయింట్స్ రాసాం. ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఇంక్లూడెడ్, ఏమేమి ఏరియాస్ ఇంక్లూడ్ అయ్యి ఉన్నాయి. దిస్ రిజర్వ్ అంటే ద అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్ ఇన్క్లూడ్స్ ఆర్ ఎన్కంపసెస్ ద ఫస్ట్ వన్ షెండుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు మొట్టమొదటిది. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. దిస్ ఈజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద షెండుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండి. ఇది మనకి కేరళలో లొకేట్ అయి
ఉంటుంది, కొల్లం డిస్ట్రిక్ట్, కేరళ, విత్ ఇన్ ద వెస్ట్రన్ ఘాట్స్. అండ్ దిస్ షెండుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకి 1984లో ఎస్టాబ్లిష్ అయ్యింది. ఏరియా వచ్చేసి అరౌండ్ 172 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటుందండి, మేకింగ్ ఇట్ ద ఓన్లీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ద కొల్లం డిస్ట్రిక్ట్. ప్లీజ్ బీ వెరీ క్లియర్. సో ఇట్ వాస్ ద ఓన్లీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ద కొల్లం డిస్ట్రిక్ట్. అండ్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్ అండర్లో మనకి ఏమేమి ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి అనేటువంటిది మనం చూసాము. సో దిస్ పర్టికులర్ షెండుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకి ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్ విచ్ హైలైట్ ఇట్స్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కన్జర్వేషన్ ఎఫర్ట్స్. అండ్ ఇక్కడ మనకి దిస్ పర్టికులర్ శాంక్చురీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ బయోడైవర్సిటీ అండ్ సెనిక్ ల్యాండ్స్కేప్స్ ఫీచరింగ్ ద ట్రాపికల్ ఎవర్గ్రీన్ అండ్ సెమీ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ దట్ ప్రొవైడ్ షెల్టర్ టు వేరియస్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫౌనా. ఏ యూనిక్ ప్లాంట్ స్పీసీస్ కాల్డ్ యాజ్ చెన్ కురింజీ, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అండి, which is endemic to this region can be found here. And alage the Parappar Dam on the Shendurne river also serves as a crucial irrigation source for the Kollam and as well as the Pathanamthitta districts, supporting the agriculture and as well as the water conservation. Ikkada ecological significance తీసుకుంటే the sanctuary's location in the Western Ghats, a UNESCO World Heritage Site, makes it as an important protected area for maintaining the biodiversity of the region and supporting the ecological balance within the biosphere reserve. So this was the first important protected area that we have to discuss, that is called as the Shendurne Wildlife Sanctuary. Then moving on to the second one, that is called as Peppara Wildlife Sanctuary గురించి మనం అయితే కనుక ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం తెలుసుకోవాలి అని అంటే, this is what is the Peppara Wildlife Sanctuary and this was a representational image అండి of the Peppara Wildlife Sanctuary. సో దీని గురించి ఏం తెలియాలి మనకి? It is situated in the Thiruvananthapuram district, Kerala, in the southern part of the Western Ghats. And it is also part of అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్. ఇది కూడా మనకి ఇందాకట్లాగే అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్లోనే పార్ట్, హైలైటింగ్ ఇట్స్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రొటెక్షన్ ఎఫర్ట్స్. దెన్ దీనికి సంబంధించిన న్యాచురల్ ఫీచర్స్ ఏమేంటి? పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని అంటాం కదా, ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ ఏ డ్యామ్ కాల్డ్ యాజ్ పెప్పరా డ్యామ్. So this sanctuary is named after the Peppara Dam, which forms a reservoir which serves as a water source and a habitat for a variety of wildlife and aquatic species here. ఇక్కడ కూడా మనము one can see the lush greenery, rich biodiversity and a unique flora and fauna మనం అయితే చూడొచ్చు, making it a notable protected area in the Western Ghats. And then we have the Peppara Reservoir, water resources గురించి మనం మాట్లాడుకుంటే, this is created by Peppara Dam. This water body attracts the numerous animal and bird species, supporting the both terrestrial and as well as aquatic ecosystem. Peppara Wildlife Sanctuary కి సంబంధించినటువంటి బార్డర్ ఏరియాస్ మనం చూసుకుంటే, బార్డరింగ్ రిజర్వ్స్ నార్త్ ఈస్ట్లో మనకి కలక్కడ్ ముదుంతరాయి టైగర్ రిజర్వ్ ఇన్ తమిళనాడు, ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రొటెక్టెడ్ ఏరియా అండర్ ద అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్, దీని గురించి కూడా మనం తర్వాత డిస్కస్ చేస్తాము. నార్త్లో మనకి పాలోడ్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది, సౌత్లో మనకి నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది కూడా మనం అయితే డిస్కస్ చేస్తాము. సౌత్ వెస్ట్లో వీ హ్యావ్ ద అగస్త్యామలై బయోలాజికల్ పార్క్ అయితే ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకి పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీకి చుట్టుపక్కల ఆనుకుని ఉన్నటువంటి అదర్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. That is about Peppara Wildlife Sanctuary. So we have discussed up till now two important things. First one వచ్చేసి షెండుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి మనం చూసాము. సెకండ్ వన్ వచ్చేసి మనకి పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి చూడడం జరిగింది. దెన్ కమ్స్ ద థర్డ్ వన్ విచ్ ఇస్ కాల్డ్ యాజ్ నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. హియర్ దిస్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ అండి ఆఫ్ నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మనకి ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద సౌత్ ఈస్టర్న్ కార్నర్ ఆఫ్ వెస్ట్రన్ ఘాట్స్ ఇన్ కేరళ, ఇండియా. ఇది కూడా మనకైతే కేరళలో లొకేట్ అయి ఉంటుంది. అండ్ ఇట్ ఎన్కంపసెస్ అప్రాక్సిమేట్లీ 128 స్క్వేర్ కిలోమీటర్స్, హైలైటింగ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ యాజ్ ఏ కన్జర్వేషన్ ఏరియా. ఇది కూడా మనకి ఇట్ ఈస్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్, కంట్రిబ్యూటింగ్ టు రీజనల్ బయోడైవర్సిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకోసిస్టమ్ ప్రిజర్వేషన్. ఇప్పటికి మనం అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్లో 3 ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ గురించి చూసాం. పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, షెండుర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అండ్ ఇది కూడా మనకి రిచ్ ప్లాంట్ డైవర్సిటీ అయితే మనకు ఉంటుందండి. ఇట్ ఈస్ హోమ్ టు ద ఇంపార్టెంట్ జీన్ పూల్ ప్రీవియస్ ప్రిజర్వ్ ఫర్ ద వేరియస్ స్పీసీస్. And it is home to around 39 mammal species, like including the big cats, tigers and as well as leopards. Other mammals మనం ఇక్కడ చూసేటువంటివి స్లాత్ బేర్ చూడొచ్చు, ఎలిఫెంట్, సాంబార్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద బార్కింగ్ డీర్. ప్రైమేట్స్ వచ్చేసి బోనెట్ మకావు అండ్ యాజ్ వెల్ యాజ్ నీలగిరి లంగూర్ను కూడా వన్ కెన్ సీ హియర్.
అండ్ వీ కెన్ ఆల్సో విట్నెస్ నీలగిరి తహర్, ఏ థ్రెటెండ్ స్పీసీస్ ఫౌండ్ ఇన్ ద వెస్ట్రన్ ఘాట్స్ కూడా మనకైతే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ నీలగిరి తహర్ గురించి స్టార్టింగ్ బయోస్పియర్ రిజర్వ్, నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ మనం డిస్కస్ చేసినప్పుడు ఐ హ్యావ్ ఆల్రెడీ కవర్డ్ దిస్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ గురించి నీలగిరి తహర్ గురించి మాట్లాడాము. అండ్ అలాగనే లైన్ టైల్డ్ మకావు గురించి కూడా మనం డిస్కస్ చేసామండి. ప్లీజ్ టు వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ యాజ్ వెల్. Then comes the fourth important protected area that is known as Kalakkad Muduntarai Tiger Reserve అని చెప్పేసి మనకు పిలుస్తారు. See, this is a representational image of the Kalakkad Muduntarai Tiger Reserve అండి. ఇది మనకి సౌత్ వెస్ట్రన్ ఘాట్స్ మౌంటైన్ రైన్ ఫారెస్ట్ విత్ ఇన్ ద తిరువనవెల్లి అండ్ యాజ్ వెల్ యాజ్ కన్యాకుమారి డిస్ట్రిక్ట్స్ తమిళనాడులో మనకి ఈ యొక్క కలక్కడ్ ముదుంతరాయి టైగర్ రిజర్వ్ లొకేట్ అయ్యేది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ తమిళనాడు, ఎంఫసైజింగ్ ఇట్స్ రోల్ ఇన్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ హ్యాబిటాట్ ప్రొటెక్షన్. ఇది కూడా మనకి ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్, ఇంటిగ్రేటెడ్ ఇన్ టు ద అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్, సపోర్టింగ్ ఏ రేంజ్ ఆఫ్ యూనిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎండమిక్ స్పీసీస్ ఇన్ దిస్ రీజియన్. ఇక్కడ మనం వన్ కెన్ సీ ద మౌంటైన్ రైన్ ఫారెస్ట్స్ని మనం అయితే కనుక చూడొచ్చు. ఇక్కడ దిస్ రిజర్వ్స్ మౌంటైన్ ఫారెస్ట్ రైన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ సపోర్ట్స్ ఏ వెరైటీ ఆఫ్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా, and this serves as a tiger habitat, critical habitat for tiger and other mammals, and it is well known for the flora species ki manaki well known chankurinji indaka manam maatladukunnadi. It is an endemic medicinal plant, is also found here and is known for properties in blood pressure control and arthritis treatment. చెనకురించి, సో హూ ఇస్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి మనకి గ్లూటా ట్రావెన్కోరికా అంటారు. ఇది మనకి ఇట్స్ ఎ మెడిసినల్ ప్లాంట్ అండి, మెయిన్లీ ఫర్ బీపీ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ గురించి, ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ గురించి దీన్ని అయితే కనుక ఈ యొక్క ప్లాంట్ మనం అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనం చూసే మేజర్ స్పీసీస్ ఏమేమి చూడొచ్చు, నీలగిరి తహర్, లైన్ టైల్డ్ మకావు, స్లెండర్ లోరిస్, గ్రేట్ హార్న్బిల్. ఎస్, ఆల్రెడీ మనము నీలగిరి తహర్ అండ్ ద లైన్ టైల్డ్ మకావు గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ అనేటువంటిది చేశామండి ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ సిరీస్లో. సో ప్లీజ్ ట్రై టు వాచ్ ద ప్రీవియస్ వీడియోస్ ఫర్ దట్. అండ్ ద రిమైనింగ్ స్లెండర్ లోరిస్ అండ్ ద గ్రేట్ హార్న్బిల్, ఈ రెండింటిని కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం కవర్ చేసేద్దాం. అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ మనం తీసుకుంటే దిస్ పర్టికులర్ రీజియన్ ఈజ్ ఇన్హాబిటెడ్ బై కనికరన్ అనేటువంటి ట్రైబల్ పీపుల్ అయితే కనుక మనకి ఇక్కడ ఇన్హాబిట్ చేసి ఉంటారు. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఇండిజీనియస్ కమ్యూనిటీస్ హూ ఆర్ ప్రిజర్వింగ్ దేర్ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్. సో నౌ డిస్కస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ స్పీసీస్ ఆఫ్ అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్. దట్ ఈస్ ద ఫస్ట్ స్పీసీస్ స్లెండర్ లోరిస్ అంటాం మనం. ఆల్రెడీ ఇక్కడ ఇంపార్టెంట్ స్పీసీస్ మనం ఏమేమి చూడొచ్చు, లైక్ నీలగిరి తహర్, లైన్ టైల్డ్ మకావు, స్లెండర్ లోరిస్ అండ్ గ్రేట్ హార్న్బిల్. నీలగిరి తహర్ అండ్ ద లైన్ టైల్డ్ మకావు మనం ఆల్రెడీ కవర్ చేసామండి. దట్స్ వై వీఆర్ కవరింగ్ స్లెండర్ లోరిస్ అండ్ ద గ్రేట్ హార్న్బిల్. కమింగ్ టు ద స్లెండర్ లోరిస్ గురించి మనం మాట్లాడుకుంటే, దిస్ ఈజ్ వాట్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద స్లెండర్ లోరిస్, సీయింగ్ ద సిలబస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ గెటింగ్ ద షాక్డ్ బై ఇట్. ఎస్, సో జోక్స్ అపార్ట్, నౌ కమింగ్ టు ద డిస్కషన్. సో హ్యాబిటాట్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇట్ ఈస్ మెయిన్లీ ఫౌండ్ ఇన్ ద ట్రాపికల్ రైన్ ఫారెస్ట్స్, స్క్రబ్ ఫారెస్ట్స్ అండ్ సెమీ డెసిడ్యువస్ ఫారెస్ట్స్లో మనం అయితే కనుక ఈ యొక్క స్లెండర్ లోరిస్ని మనం చూడొచ్చు. అండ్ దీని యొక్క డైట్ వచ్చేసి ఇట్ ప్రైమరీలీ ఫీడ్ ఆన్ ఇన్సెక్ట్స్, బట్ ఇట్ ఆల్సో కన్జ్యూమ్స్ రెప్టైల్స్, షూట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్స్ని కూడా మనకి స్పీసీస్ అయితే కనుక మనకి తింటుంది. స్లెండర్ లోరిస్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి రెడ్ స్లెండర్ లోరిస్ అని, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ లోరిస్ టార్డిగ్రేడస్, అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెకండ్ వన్ వచ్చేసి గ్రే స్లెండర్ లోరిస్, ఓకే, విచ్ ఇస్ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి లోరిస్ లైడికేరియానస్ అని చెప్పేసి పిలుస్తాం మనం. 2 డిఫరెంట్ స్లెండర్ లోరిస్ స్పీసీస్ అయితే మనకు ఉంటాయి. అండ్ థ్రెడ్స్ వచ్చేసి ఏంటంటే, ఈ యొక్క స్పీసీస్ని మనకి ఇట్ ఈస్ మెయిన్లీ హంటెడ్ ఫర్ మెడిసినల్ యూసేజ్, మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి మెడిసినల్ యూసేజ్కి. అలాగే వీటి యొక్క హ్యాబిటాట్ అనేటువంటిది లాస్ అయిపోవడము, ఎలక్ట్రోక్యూషన్, రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోవడము, ఇవన్నీ కూడా ద మేజర్ థ్రెట్స్ టు ద పాపులేషన్ ఆఫ్ ద స్లెండర్ లోరిస్ స్పీసీస్. దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ మనం తీసుకుంటే ఎండేంజర్డ్ పొజిషన్లో ఉంటుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 అండర్లో మనం షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేసాము. సైట్స్ కన్వెన్షన్ వచ్చేసి మనము అపెండిక్స్ నెంబర్ 2 ఉంటుందండి. ఆల్రెడీ మనము వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో గురించి 1972కి సంబంధించి ఎన్ని షెడ్యూల్స్ ఉంటాయి, లైక్ షెడ్యూల్ 1, షెడ్యూల్ 2, షెడ్యూల్ 3 అండ్ షెడ్యూల్ 4 గురించి మనం కవర్ చేసాము. అండ్ అలాగే వి ఆల్సో కవర్డ్ ద సైట్స్ రిలేటెడ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా అండ్ ఫోనా అంటారు.
ఈ యొక్క సైట్స్ కన్వెన్షన్, దాంట్లో ఉండేటువంటి డిఫరెంట్ అపెండిక్స్ కూడా మనం కవర్ చేసాం ఇన్ ద ప్రీవియస్ వీడియోస్. Clear? So there is no point in repeating them again. So slender loris is one of the very important species మనకి దీనికి, but however it is subjected to the various threats మనకి because of due to the medicinal usage, poaching, illegal hunting carry out చేయడము, వీటి యొక్క హ్యాబిటాట్ లాస్ అంటే బికాస్ ఆఫ్ డ్యూ టు ద అగ్రికల్చర్ అండ్ హ్యూమన్ ఎంక్రోచ్మెంట్స్ వల్ల కూడా మనకి ఏంటంటే హ్యాబిటాట్ అనేటువంటిది లాస్ అయిపోతుంది, ఎలక్ట్రోక్యూషన్, సో అండ్ దెన్ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మనకైతే కనుక ఈ యొక్క స్పీసీస్ పాపులేషన్ తగ్గిపోతుందండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద స్లెండర్ లోరిస్ స్పీసీస్ గురించి మనం మాట్లాడుకుంటే. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ వచ్చేసి మనకి సంథింగ్ కాల్డ్ యాజ్ గ్రేట్ హార్న్ బిల్ అంటారు. దిస్ ఈజ్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పీసీస్ అండి. గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ అంటారు. సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ హార్న్ బిల్ and it is found in India, Southeast Asia and the regions up to 2000 meters above the sea level. Not only in India, మనకి ఇది మనకి సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా మనకైతే లొకేట్ అయి ఉంటుంది. ప్రిడామినెంట్లీ ఫ్రూగివరస్ అంటే ఆల్సో ఇట్ కన్జ్యూమ్స్ ద స్మాల్ మ్యామల్స్, రెప్టైల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ బర్డ్స్ని కూడా మనకైతే కన్జ్యూమ్ చేసుకుంటుంది ఈ యొక్క స్పీసీస్. దీనికి వన్ ఆఫ్ ద హ్యూజ్ సిగ్నిఫికెన్స్ ఉందండి. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఫారెస్ట్ ఇంజనీర్స్ అని కూడా మనం ఈ యొక్క స్పీసీస్ని పిలుస్తూ ఉంటాం. బికాజ్ ఇట్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ role with respect to seed dispersal, which is vital to that of the forest ecosystems. And even this is also facing the huge threats like for example illegal hunting for its feathers and habitat loss from because of due to the logging. కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి మనకి వల్నరబుల్లో ఉంది. సైట్స్ వచ్చేసి మనకి అపెండిక్స్ నెంబర్ 1లో మనం దీన్ని ప్లేస్ చేయడం జరిగింది. అండ్ కల్చరల్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ కేరళ అండ్ యాజ్ వెల్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్. ఆ పాయింట్ కూడా మీకు చాలా క్లియర్గా తెలియాలి. కల్చరల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి కేరళ అండ్ యాజ్ వెల్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్కి మనకి దీన్ని స్టేట్ బర్డ్గా కూడా మనం డిక్లేర్ చేశారు దీన్ని. అండ్ దీన్ని హార్న్ బిల్ ఫెస్టివల్ అంటారు. ఫేమస్లీ మనకి నాగాల్యాండ్లో జరుగుతుందండి. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ డ్యూరింగ్ ద హార్న్ బిల్ ఫెస్టివల్ ఇన్ నాగాల్యాండ్, సింబలైజింగ్ ద రెస్పెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కల్చరల్ సిగ్నిఫికెన్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ స్పీసీస్. Yes, so these are the important points with respect to that of the great hornbill గురించి మనకు తెలియాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ దిస్ రిజర్వ్ హ్యాస్ and its diverse species are very crucial to conserving the region's unique biodiversity and support the ongoing conservation efforts through community engagement and as well as the ecological protection. Now let us just for a while ఒక్కసారి మనం క్విజ్కి అటెండ్ చేసే ముందు let us discuss ఒక్కసారి 2 minute రివిజన్ చేసేసుకుని then we will discuss about this, then we will look into the questions అండి. Yes, కమింగ్ టు ద అగస్త్య మలై బయోస్పియర్ రిజర్వ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇట్ స్పాన్స్ అక్రాస్ 2 states. దట్ మీన్స్ ఇట్ స్ప్రెడ్ అక్రాస్ 2 states, కేరళ అండ్ యాజ్ వెల్ యాజ్ తమిళనాడు. ఆ 2 పాయింట్స్ మనకు తెలియాలి. అండ్ దీన్ని 2016లో, ఇది ఐడియల్గా 2001లో మనకైతే ఎస్టాబ్లిష్ అయ్యింది బయోస్పియర్ రిజర్వ్, బట్ 2016లో దీన్ని ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద యునెస్కోస్ మ్యాన్ అండ్ బయోస్పియర్ రిజర్వ్ ప్రోగ్రామ్ అండర్లో, వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్ అండర్లో మనకి దీన్ని అయితే కనుక రికగ్నైజ్ చేశారు, అండర్ స్కోరింగ్ ఇట్స్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్. దెన్ మనకి ఈ యొక్క బయోస్పియర్ రిజర్వ్ గురించి చూసుకుంటే దిస్ ఈజ్ అ రిప్రజెంటేషనల్ మ్యాప్. మనకి దీంట్లో మనకి 4 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయండి. మనకి ఇందులో అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్లో 4 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉంటాయి. ఫస్ట్ వన్ షెండూర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సెకండ్ వన్ పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, థర్డ్ వన్ నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అండ్ ఫైనల్లీ 4th వన్ కలక్కడ్ ముదుంతరాయి టైగర్ రిజర్వ్ అంటారు. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి షెండూర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ గురించి మనం మాట్లాడుకుంటే ఇది మనకి రిప్రజెంటేషనల్ ఇమేజ్. ఇది మనకి కొల్లం డిస్ట్రిక్ట్ కేరళలో లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇది 1984లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇన్ ద కొల్లం డిస్ట్రిక్ట్ కేరళ. అండ్ దిస్ పర్టికులర్ షెండూర్నే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈస్ పార్ట్ ఆఫ్ అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్లో మనకైతే కనుక పార్ట్ విచ్ హైలైట్స్ ఇట్స్ ఎకలాజికల్ ఇంపార్టెన్స్. అండ్ బయోడైవర్సిటీ ఇట్ హ్యాస్ ఏ సినిక్ ల్యాండ్స్కేప్స్ అయితే ఉంటాయి. చెనకురించి ఈజ్ ఎ మెడిసినల్ ప్లాంట్ అండి. ఈ యొక్క చెనకురించి హ్యాస్ ఎ మెడిసినల్ ప్లాంట్ అండ్ ఇట్ లైక్ సో ఇట్ ప్రొవైడ్స్ ద ఇట్ హ్యాస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఇన్ ఆర్డర్ టు ట్రీట్ ద బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేయడం గురించి, లేకపోతే ఆర్థరైటిస్ ట్రీట్మెంట్ గురించి మనకి ఈ యొక్క మెడిసినల్ ప్లాంట్ని అయితే కనుక యూస్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ చెనకురించి అంటారు. సో గ్లూటా ట్రావెన్ కోరిక దీని యొక్క సైంటిఫిక్ నేమ్ మనకి. అండ్ ఇక్కడ మనకి పరప్పర్ డ్యామ్ అని చెప్పేసి మనకైతే కనుక ఉంది. ఇట్స్ యాజ్ ఏ క్రూషియల్ ఇరిగేషన్ సోర్స్గా మనకైతే కనుక ఇది చేస్తాం. మనం ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడాము. సెకండ్ ఇంపార్టెంట్ వన్ పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. సో మీరు ఇమేజ్లో కూడా చూడొచ్చు, పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటువంటిది రిప్రజెంట్
రిప్రజెంటేషనల్ ఇమేజ్. సో కమింగ్ టు దిస్ పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఇది మనకి తిరువనంతపురం డిస్ట్రిక్ట్ కేరళలో లొకేట్ అయ్యి ఉంది ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో అండ్ ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్, హైలైటింగ్ ఇట్స్ ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్. ఇట్ ఈస్ నేమ్డ్ ఆఫ్టర్ పెప్పరా అనేటువంటి డ్యామ్ ఉందండి. ఆ యొక్క డ్యామ్ ఇదిగా మనకి ఏంటంటే దీన్ని మనకి పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీగా నేమ్ చేయడం జరిగింది. ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ లష్ గ్రీనరీ అండ్ రిచ్ బయోడైవర్సిటీ. అండ్ పెప్పరా రిజర్వాయర్ అయితే కనుక ఉంది. ఇట్ ఈస్ క్రియేటెడ్ బై పెప్పరా డ్యామ్. ఇట్స్ వాటర్ బాడీ అట్రాక్ట్స్ ద న్యూమరస్ యానిమల్ అండ్ బర్డ్ స్పీసీస్. ఈ యొక్క పెప్పరా వైల్డ్ లైఫ్ శాంక్చురీని మనకి బార్డర్ చేస్తూ మనకి నార్త్ ఈస్ట్లో కలక్కడ్ ముదుంత్రాయి టైగర్ రిజర్వ్, నార్త్లో పాలోడ్ రిజర్వ్ ఫారెస్ట్, సౌత్లో నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అండ్ సౌత్ వెస్ట్లో అగస్త్యావనం బయాలజికల్ పార్క్. ఎస్, థర్డ్ ఇంపార్టెంట్ ప్రొటెక్టెడ్ ఏరియా ఈజ్ నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మనకి రిప్రజెంటేషనల్ ఇమేజ్ విత్ రెస్పెక్ట్ టు నెయ్యర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మనకి సౌత్ ఈస్టర్న్ కార్నర్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ ఇన్ కేరళలో మనకైతే లొకేట్ అయ్యి ఉంది. అండ్ ఇట్ ఎన్కంపసెస్ అప్రాక్సిమేట్లీ 128 స్క్వేర్ కిలోమీటర్స్. ఇది కూడా మనకి అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్లో మనకి పార్టే. ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ రిచ్ ప్లాంట్ డైవర్సిటీ అండ్ ఫానా వచ్చేసి మనకి బిగ్ క్యాట్స్ అండ్ లెపర్డ్స్ని కూడా మనం చూడొచ్చు. అదర్ మ్యామల్స్ వచ్చేసి స్లాత్ బేర్, ఎలిఫెంట్స్, సాంబార్ అండ్ బార్కింగ్ డీర్ని మనం అయితే కనుక ఐడెంటిఫై చేయొచ్చు. బోనెట్ మకావు అండ్ యాజ్ వెల్ యాజ్ నీలగిరి లంగూర్. అండ్ ఎండమిక్ స్పీసీస్ ఇక్కడ వచ్చేసి నీలగిరి తహార్ అండి. నీలగిరి తహార్ ఆల్రెడీ మనము నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో కవర్ చేసాం. ప్లీజ్ ట్రై టు వాచ్ దాట్. దెన్ కమ్స్ ద ఫోర్త్ ప్రొటెక్టెడ్ ఏరియా కలక్కడ్ ముదుంతరాయి టైగర్ రిజర్వ్ గురించి. ఇది మనకు వచ్చేసి ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ద సౌత్ వెస్టర్న్ ఘాట్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ తమిళనాడు మనకి. అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొటెక్టెడ్ ఏరియా ఇన్ తమిళనాడు అండి. బయోస్పియర్ రిజర్వ్ గురించి చూస్తే ఇట్ ఈస్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ టు దట్ ఆఫ్ ద అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్. మౌంటైన్ రైన్ ఫారెస్ట్ని మనం అయితే కనుక చూడొచ్చు ఇక్కడ. అండ్ ఇట్ ఈస్ ఆల్సో సర్వ్స్ యాజ్ ఏ క్రూషియల్ టైగర్ హ్యాబిటాట్. ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ విత్ డిఫరెంట్ ప్లాంట్ స్పీసీస్. చెనకురించి అనేటువంటి ప్లాంట్ స్పీసీస్ని మనం చూడొచ్చు. ఇక్కడ మనం మేజర్ స్పీసీస్ నీలగిరి తహార్, లైన్ టైల్డ్ మకావు, స్లెండర్ లోరీస్ అండ్ గ్రేట్ హార్న్బిల్. ఆల్రెడీ నీలగిరి తహార్ అండ్ లైన్ టైల్డ్ మకావు ఇంతకు ముందు వీడియోస్లో కవర్ చేసాము. దట్స్ వై వీ కవర్డ్ స్లెండర్ లోరీస్ అండ్ గ్రేట్ పైడ్ హార్న్బిల్. సో కల్చరల్ సిగ్నిఫికెన్స్ చూస్తే ఇక్కడ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ట్రైబ్ కాల్డ్ యాజ్ కనీకరన్ ట్రైబ్ అనేటువంటి ఇండిజినియస్ ట్రైబల్ కమ్యూనిటీ మనకైతే ఇక్కడ వాళ్ళ యొక్క దే ఆర్ ప్రిజర్వింగ్ దేర్ ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్ అండి మనకి. దెన్ కమింగ్ టు ద ఫస్ట్ ఇంపార్టెంట్ వన్ స్లెండర్ లోరీస్. దిస్ ఈస్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ స్లెండర్ లోరీస్. అండ్ దెన్ ఇది మనకి ట్రాపికల్ రైన్ ఫారెస్ట్, స్క్రబ్ ఫారెస్ట్ అండ్ సెమీ డెసిడియస్ ఫారెస్ట్లో మనం అయితే హ్యాబిటాట్ చూడొచ్చు. ఇది మెయిన్లీ ఇన్సెక్ట్స్ని అయితే కనుక ఎక్కువ ఫీడ్ చేస్తుంది, బట్ ఇట్ ఆల్సో కన్జ్యూమ్స్ రెప్టైల్ షూట్స్ అండ్ ఫ్రూట్స్ యాజ్ వెల్. దీంట్లో 2 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, రెడ్ స్లెండర్ లోరీస్, గ్రే స్లెండర్ లోరీస్ అని చెప్పేసి. స్లెండర్ లోరీస్ మనకి ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు వెరీ హ్యూజ్ థ్రెట్స్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్లీ ఫర్ పోచింగ్, ఇల్లీగల్ హంటింగ్ క్యారీ అవుట్ చేస్తుంటారు, హ్యాబిటాట్ లాస్, ఎలక్ట్రోక్యూషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ యాక్సిడెంట్స్ వల్ల మనకి చనిపోతుంది. IUCN పొజిషన్ మనకి ఎండేంజర్డ్లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షెడ్యూల్ నెంబర్ 1లో ప్లేస్ చేసాం. సైట్స్ వచ్చేసి అపెండిక్స్ నెంబర్ 2. సెకండ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రేట్ హార్న్బిల్ అని చెప్పేసి పిలుస్తారు. ఇది మనకి రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఫర్ గ్రేట్ హార్న్బిల్. ఇది మనకి ఇండియాలోను, సౌత్ ఈస్ట్ ఏషియాలోను అండ్ ద రీజియన్స్ అప్ టు అబౌట్ 2000 మీటర్స్ అబౌవ్ ద సీ లెవెల్ మనం అయితే చూడొచ్చు. ఇట్ ఈస్ ఆల్సో కన్జ్యూమ్ స్మాల్ మ్యామల్స్, రెప్టైల్స్ అండ్ బర్డ్స్. దీన్ని ఫారెస్ట్ ఇంజనీర్స్గా కూడా మనకు పిలుస్తుంటారు బికాస్ ఇట్ ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద సీడ్ డిస్పర్సల్ విచ్ ఇస్ వైటల్ ఫర్ ద ఫారెస్ట్ ఎకోసిస్టమ్. ఇది కూడా వీటి యొక్క పాపులేషన్ కూడా మనకి థ్రెట్స్ అయితే కనుక ఉన్నాయి, లైక్ ఇల్లీగల్ హంటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఇట్స్ ఫెదర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాస్క్యూస్ అంటారు, హ్యాబిటాట్ లాస్ ఫ్రమ్ ద లాగింగ్. IUCN స్టేటస్ ఇస్ వల్నరబుల్. సైట్స్ వచ్చేసి అపెండిక్స్ నెంబర్ 1లో ప్లేస్ చేసాం. ఇట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ కేరళ అండ్ యాజ్ వెల్ యాజ్ అరుణాచల్ ప్రదేశ్ మనకి. అండ్ ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ మెయిన్లీ డ్యూరింగ్ ద వెరీ ఇంపార్టెంట్ వన్ సంథింగ్ కాల్డ్ యాజ్ హార్న్బిల్ ఫెస్టివల్ అని సెలబ్రేట్ చేస్తుంటారు మనకి. నాగాలాండ్లో సెలబ్రేట్ చేస్తారండి, నార్త్ ఈస్టర్న్ రీజియన్, సింబలైజింగ్ ద రెస్పెక్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్. ఎస్, that's it అండి. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు అగస్త్యామలై బయోస్పియర్ రిజర్వ్ గురించి. నౌ లెట్ us see the quiz questions. The first and foremost one. Consider the following statements about Agastyamalai Biosphere Reserve. It is a key biodiversity hotspot in southern India, located at the southern tip of the Western Ghats. Second one, it is a UNESCO recognized biosphere reserve. Yes, Andy, both the statements are correct statements because ఎందుకంటే ఇది మనకి southern tip of Western Ghats లో లొకేట్ అయ్యి ఉంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది మనకి యునెస్కో రికగ్నైజ్డ్ వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్స్లో పార్టే. మనకి both 1 and 2 is the answer. So both the statements are correct. Second one, consider the following statements about slender loris.
Okay, first point. It is found in tropical rainforests, scrub forests, and semi-deciduous forests. Second statement. Its IUCN status is least concern. Which of the above statements is or are correct statements? One only is the correct statement and 2 is not correct because endangered position lo manaku undi. Third one, consider the following statements about the great hornbill. It is the state bird of Kerala and as well as Andhra Pradesh. Second one, its IUCN status is vulnerable. Which of the above statements is or are correct statements? Yes, now it's the time for you to answer this particular question. So the great hornbill గురించి మనకైతే అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్ ఈస్ ద స్టేట్ బర్డ్ ఆఫ్ కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇట్స్ IUCN స్టేటస్ ఇస్ వల్నరబుల్ అంటున్నారు. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ డు కమెంట్ యువర్ ఆన్సర్ and at the same time if you have liked the video please do like it and share it to your friends as well. Yes friends, that's it. These are the important points where we talked about many different important points, like for example we talked about protected areas gurinchi manam చూడడం జరిగింది. Then important species గురించి లైక్ స్లెండర్ లోరేస్, నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రేట్ హార్న్బిల్ గురించి ఇంపార్టెంట్ స్పీసీస్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే కవర్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఇది మీకు టెలిగ్రామ్లో మీకు అయితే కనుక నోట్స్ అనేటువంటిది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఫ్రమ్ దేర్ యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ రివైజ్ ఇట్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ ద ఆన్సర్ and if you have liked the video, it's a humble request, please do like the video. That's it friends for today. Let's meet again in the next Biosphere Reserve. Until then, happy learning, all the best, bye bye Andy.